మానవత్వం కాదు. మన దగ్గర పనిచేసేటటువంటి వర్కర్స్ కావచ్చు, మన ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు కావచ్చు, వాళ్ళు కూడా మనుషులే. ఈ సత్యాన్ని మర్చిపోమాకండి. ఈ రోజుల్లో మనుషులు ధనం కోసం ప్రాకులాడుతున్నారు. ధనం ఉంటే, కావలసినన్ని బట్టలు ఉంటే, కార్లు ఉంటే, సొంత గృహాలు ఉంటే, అబ్బో అంతకంటే ఏం కావాలని చెప్పి ఊపిళ్ళూడుతున్నాడు. కానీ గమనించండి, మనిషికి కావాల్సింది ఇవేవీ కాదు. మరి ఏమిటో తెలుసా? గుణము. ఈ మనిషి గుణము సరైనదైనట్లయితే తను ఎక్కడున్నా సరే సుఖంగా, సంతోషంగా, సమాధానంగా తాను జీవించగలడు. తన చుట్టూ ఉన్న వారికి ఆ సమాధానాన్ని పంచిపెట్టగలడు. మన బుద్ధి సరైనది కాకపోయినట్లయితే నిన్ను తీసుకెళ్ళి ప్యాలెస్లో కూర్చోబెట్టిన ఆ ప్యాలెస్ కంపే. దయచేసి వినండి. మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ శతాధిపతి కలిగి ఉన్న మనసు కలిగి ఉండండి. నీకంటే హెచ్చైన వాటిని దయచేసి చూడకండి, వాటి కోసం పరుగులు తీయకండి. ఒక వ్యక్తికి ధనము హెచ్చగుట అతని జీవమునకు మూలము కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ముగించేస్తున్నా. ఒక ఇల్లాలు స్టార్ హోటల్లో దిగింది. పసిపాప చేతిలో ఉంది. బయటికి వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటే పక్కనే మేనేజర్ ఉంటే పిలిచింది, అయ్యా పసిపాప ఏడుస్తుంది, పాలు కావాలి, ఒక గ్లాస్తో పాలు తెస్తావా? మేడం తెస్తాను, కానీ 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. పర్వాలేదు తీసుకురా. గబగబా గ్లాస్తో పాలు తెచ్చాడు. పాల బాటిల్ ఉంటే ఆ పాల బాటిల్లో పోసుకుంది. కారులో కూర్చుంది, పని చేసుకుంటా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ పసిపాప ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న పాపకు పాలు కావాలి కదా అని చెప్పి రోడ్డు పక్కనే ఒక టీ షాప్ ఉంటే, టీ బండి ఉంటే ఆడ కారు ఆపింది. గబగబా పసివాడితో బయటకు వచ్చింది. అయ్యా పసిపాప పాల కోసం ఏడుస్తూ ఉంది, ఒక గ్లాసు పాలు పోస్తావా అని చెప్పంటే వాడు గబగబా చల్లారిచి గ్లాసుడితో పసిపాపకి ఆ బాటిల్లో పాలు పోసాడు. గబగబా పర్స్ తీసి డబ్బులు ఇవ్వబోతే అతను అన్నాడు, అమ్మా పసిపిల్లలకు పాలు పోసి డబ్బులు తీసుకున్నటువంటి దౌర్భాగ్యుని కాదమ్మా, తీసుకెళ్ళండి అని అంటూ, ఒక నిమిషం ఆగండి అమ్మా, ఆ బాటిల్లో ఎంతైతే వెళుతుందో మరొక గ్లాస్ తీసుకొని ఆ వెళితిని కూడా పూర్తి చేసి వెళ్ళండి అమ్మా. పసిపాప దగ్గర ఏం తీసుకుంటాం డబ్బులు? అర్థమైందా మీకేమైనా? డబ్బున్న స్టార్ హోటల్లోనేమో గబ్బు మనస్సు. అర గ్లాసు పాలు పోసి 100 రూపాయలు బిల్లు. పేదవాడి గుండె నిండా ఏముంది చెప్పండి? గుణముంది.